హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దివిష క్రాఫ్ట్స్. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ చిట్టి చిట్టి ఫ్లవర్ వాజెస్ అనమాట. వీటన్నిటిని ఒక స్టాండ్లో పెట్టుకోవడానికి ఒక స్టాండ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా వాల్కి స్టిక్ చేయడానికి అనమాట. చూడటానికి చాలా డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఫైనల్ లుక్ చూసి మీరే వావ్ అంటారనమాట. సో దానికోసం అయితే ఇట్లా కార్డ్బోర్డ్ని మీడియం సైజులో రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఒకటైతే స్ట్రాంగ్గా ఉండదని చెప్పేసి నేను రెండింటిని కలిపి ఒకటిగా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా కొంచెం పెద్ద సైజులో ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొకటి చిన్న సైజులో రెక్టాంగిల్ షేప్లోనే ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒకటి స్ట్రాంగ్గా ఉండదని చెప్పేసి నేను ప్రతిదానికి 2 కార్డ్బోర్డ్స్ని అటాచ్ చేసేస్తున్నాను. సో దీని తర్వాత అయితే స్క్వేర్స్ అనమాట. స్క్వేర్స్ షేప్లో 4 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్స్ కూడా 4 ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో. ఇట్లా మనం కార్డ్బోర్డ్తోని ఇంట్లోని ఈజీగా హోమ్ డెకోర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కార్డ్బోర్డ్స్ని అయితే మీరు వేస్ట్ అని చెప్పేసి అస్సలు పడేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా అస్సలు పడేయరు అనమాట. సో ట్రయాంగిల్స్ కూడా అదే ప్రాసెస్లో 4 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే గ్లూ గమ్ అయితే అప్లై చేస్తానండి. అది తొందరగా అంటుకుంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద ట్రయాంగిల్ మనము పెద్దది రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, అలాంటివి మనం 2 ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాంటివి 2 అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్నది రెక్టాంగిల్ ఒకటి కట్ చేసుకున్నాం కదా, అది ఒకటైతే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏమో ట్రయాంగిల్స్ 4, స్క్వేర్స్ కూడా 4. ఇట్లా మనం అన్ని దగ్గర ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. వీటికి సైడ్స్ అనేది నీట్గా కనిపించాలని చెప్పేసి నేను పేపర్ టేప్ అయితే అటాచ్ చేశాను. సో ఇలా పేపర్ టేప్ అటాచ్ చేస్తే మా సైడ్స్ని కూడా లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. సో వీటన్నిటిని అటాచ్ చేసేస్తే మనకి బ్యూటిఫుల్ వాల్కి స్టిక్ అయ్యేలాగా ఒక స్టాండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది నార్మల్ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనము పెద్దవి రెక్టాంగిల్లో కట్ చేసుకున్నాం కదా, వాటినను చిన్నది ఇంకోటి కట్ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్లో ఉంచేసి ఒక హెచ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో మనం అంటించేసుకోవడమే. ఇట్లా మనం హెచ్ షేప్లో వాటిని అయితే అటాచ్ చేయాలన్నమాట. సో ఈ గ్లూ గమ్ అటాచ్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్సే అండి, ఎక్కువ కూడా టైం అవసరం లేదు. అట్లా మనం పట్టుకొని ఉన్నాం అనుకోండి, అవి గట్టిగా స్టిక్ అయిపోతాయి, ఊడిపోవు అనమాట. సో ఇలా మనము హెచ్ షేప్లో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీనికైతే మనం ప్రిపేర్ చేసుకున్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్ ఉన్నాయి కదా, వాటిని దీనికి అటాచ్ చేసేయడమే. చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి ఈ స్టాండ్ అనేది. చూసిన తర్వాత మీరే చెప్తారు కదా. సో ఇవే కాదండి, మనము వేస్ట్గా పడేసే ఐటమ్స్తో ఇంకా బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్స్ ఐటమ్స్ని చాలా అంటే చాలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఏవి వేస్ట్గా పడేయొద్దండి. అది ఏదో ఒకటి మనకు అవసరానికి పనికొస్తూనే ఉంటాయి అన్నమాట. నేనైతే చిన్నది పెద్దదని లేదు, ప్రతిదీ దాచిపెడుతూనే ఉంటాను. సో ఇట్లా మనం హెచ్ షేప్ని అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వాటికి అటాచ్ చేయాలి. మిడిల్లో అటాచ్ చేయండి. ఇట్లా 4 సైడ్స్న 4ని అటాచ్ చేయాలన్నమాట. ఇట్లా మనము ఇవి 2 లోపలికి పెట్టాము కదా, ఇవి 2 అనేవి బయటికి పెట్టాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ స్క్వేర్స్ని కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలండి. మిడిల్కి గమ్ అప్లై చేసేసి ఆ ట్రయాంగిల్కి అటాచ్ చేసేయడమే. ఇట్లా మిడిల్కి గమ్ అప్లై చేసేసి ఆ ట్రయాంగిల్కి మధ్యలోకి అంటించేసేయాలన్నమాట. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో. వీటికి పెయింట్ వేసినట్లయితే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట. సో 4 సైడ్స్న ఇలాగే స్క్వేర్స్ని అయితే అటాచ్ చేసేసుకోవడమే. సో ఇట్లా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికైతే నేను గ్రీన్ కలర్ అయితే వేసేస్తున్నాను అండి. టోటల్ మొత్తము గ్రీన్ కలర్ అయితే వేసేయండి, లేదా మీ ఇష్టం, మీరు ఏదన్నా కలర్ వేసుకోవాలి డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మీరు వేరే కలర్స్ కూడా వేసేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. సో నేనైతే గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇట్లా. సో మొత్తానికి ఇట్లా గ్రీన్ కలర్ అయితే వేసేసిన తర్వాత లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వాటి మీద మనం పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజెస్ అనేవి ప్రిపేర్ చేశాను. వీడియోలో ఫస్ట్లో చూపించాను కదా, చిన్ని ఫ్లవర్ వాజెస్, వాటిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వాటి కోసం నేనైతే పెయింట్ బాటిల్స్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ కాదండి, మన ఇంట్లో ఏమన్నా చిన్న విగ్రహాలు ఉన్నా, చిన్న ఫ్లవర్ వాజెస్ ఉన్నా అవైనా పెట్టుకోవచ్చు. ఇట్లా నేను పెయింట్ చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకున్నాను. వైట్
పెయింట్ అయినా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన కలర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర వైట్ పెయింట్ లేదని చెప్పేసి ఇలా నేను పేపర్ని అయితే అంటించేస్తున్నాను. సో మీరు వాటి మీద ఏదన్నా పెయింట్ వేయాలన్నా, ఏమన్నా ఫ్లవర్స్ వేసుకోవాలన్నా, ఇంకేదన్నా డిజైన్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. సో నేను మొత్తం 4 ప్రిపేర్ చేయాలి కదా, ఇట్లా 4 డిఫరెంట్ షేప్స్లో అయితే ప్రిపేర్ చేశాను. దీనికైతే చిన్న చిన్న చెర్రీస్ వేసేసానండి. చాలా క్యూట్గా అనిపించింది ఇదైతే నాకు. ఇంకో దానికైతే సింపుల్గా అయితే హార్ట్ షేప్స్ అనేవి పెట్టేశాను, పెయింట్ వేసేసాను అనమాట. ఇట్లా చెర్రీస్ వేసుకున్నారు. రెడ్ కలర్తో చెర్రీస్ వేసుకొని గ్రీన్ కలర్తో లీవ్స్ అండ్ కాడలు అయితే పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించేసింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇంతవరకు వీడియో చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ 4 ఫ్లవర్స్ వాజులు అయితే ప్రిపేర్ చేశాను కదా, వీటిలో ఏది మీకు నచ్చింది, ఏది క్యూట్గా అనిపించిందో కూడా చెప్పండి. సో ఇలా అయితే 4 డిఫరెంట్లుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అండి. వైట్ దాని మీద కూడా ఏదో ఒక డిజైన్ అయితే వేయాలి. సో ఇంకో దానికైతే నేను మిడిల్లో ప్లాస్టర్ అయితే అంటించేసేసాను. అంటించేసి మిగతా బాటిల్కి అంతా పెయింట్ వేసానండి. ఇలా బాటిల్కి మొత్తము ఇట్లా ప్లాస్టర్ మిడిల్లో అంటించేసి మిగతా బాటిల్కి అంతా పెయింట్ వేసేసుకున్నాను. ఆ పెయింట్ డ్రై అయిన తర్వాత ఆ ప్లాస్టర్ తీసేస్తే మిడిల్లో అయితే ఖాళీగా ఉంటుంది. అదొక డిఫరెంట్ లుక్ లాగా అనిపించింది, చాలా బాగుంది. సో ఇలా బాటిల్కి మొత్తం పెయింట్ వేసి అది డ్రై అవ్వాలన్నమాట. సో ఇలా మనకి మిడిల్లో ప్లాస్టర్ తీసేస్తే ఇట్లా వచ్చింది. సో ఇదొక ఫ్లవర్ వాజ్ అనుకోండి. దీంట్లో అయితే చిన్ని చిన్ని ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్, ఇవి కూడా నేనే ప్రిపేర్ చేశానండి, ఈ టులిప్ ఫ్లవర్స్ అనేవి. సో ఇలా ఒక ఫ్లవర్ వాజ్ అనేది ఇలా, ఇంకో డిఫరెంట్ షేప్లో, ఇవి కూడా నేనే పిస్తా షెల్స్తో అయితే ప్రిపేర్ చేశానండి. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి కదా. సో సెకండ్ ఇది థర్డ్ అయితే ఇట్లా హార్ట్ షేప్స్ అండి, సింపుల్గా గీసేసాను. సో దీంట్లో కూడా నేను ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేశానండి. సేమ్ 4ది కూడా ఇదే ప్రాసెస్లో ఇంకో ఫ్లవర్ వాజ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను, 4ది. సో ఇలా మనము 4 అయితే ఫ్లవర్ వాజెస్ చిట్టివి అండ్ ఫ్లవర్స్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈజీగా. 4 చూసారు కదా, వీటిలో మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి, ఏది క్యూట్గా అనిపించిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి వాల్ డెకోర్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫైనల్గా లుక్ అయితే ఇది. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి డెకోర్ ఐటమ్స్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కామెంట్ చేయండి. చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.